క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషి దేవుణ్ణి అంటుపెట్టుకొని జీవిస్తున్నాడు. అయితే ఈ లోకంలో మరి మనుషులు మనల్ని ప్రేమించకపోవచ్చు, లోకంలో మనుషులు మనల్ని ద్వేషించవచ్చు, మనుషులు వారు చూపాల్సినటువంటి ప్రేమను మన ఎడల చూపకపోవచ్చు. అయినప్పటికీ దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి బాధను గుర్తిస్తాడు. దేవుడు మన హృదయంలో ఉండేటువంటి ఆ యొక్క వేదన గుర్తిస్తాడు, మన ప్రార్థన వింటాడు, దేవుడు ప్రేమిస్తాడు. మనుషులు ద్వేషిస్తున్నారని, మనుషులు ప్రేమించట్లేదని దేవుడు మనల్ని ప్రేమించకుండా ఉండడు. అయితే ఈ లోకములో ప్రేమించాల్సినటువంటి వారు ప్రేమించకపోవచ్చు, మనల్ని మన ఎడల వారి బాధ్యతలను చూపెట్టాల్సినటువంటి వారు చూపెట్టకపోవచ్చు. అయినప్పటికీ దేవుడు మనల్ని విడువడు, దేవుడు మన ప్రార్థన వింటాడు, దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మన జీవితాన్ని ఫలింపజేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వాటి ద్వారా మనము నెమ్మదిని, సమాధానాన్ని కలిగి ఉండాలి. ఈరోజు దేవుని వాక్యంలో ఆదికాండము 29వ అధ్యాయము 33వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో అక్కడ మనము చదువుతున్నాము లేయా గురించి తెలుసు. లేయా మరి తన జబ్బు కండ్లు కలిగినటువంటి స్త్రీ. మరి అలాంటి స్త్రీకి కూడా దేవుడు మరి వివాహాన్ని జరిగించాడు. ఆమె జీవితంలో భర్తను పొందుకున్నది. కానీ భర్త యొక్క ప్రేమను ఆమె పొందుకోలేకపోయాది. భార్య ఏం కోరుకుంటుంది? భర్త నుండి ప్రేమను కోరుకుంటుంది. కాబట్టి భర్త తనను ప్రేమించాలని, భర్త తనకే చెందుండాలని, భర్త ప్రేమ చూపెట్టాలని, భర్త ప్రేమను మరి పొందుకోవాలన్నటువంటి ఆశ ప్రతి భార్యకు ఉంటుంది. బైబిల్లో కూడా ఏమున్నది? భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది. అయితే భర్తలకు చెప్తా ఉంది, భార్య కూడా భర్త యొక్క ప్రేమను అత్యధికంగా ఈ లోకంలో మరి చిన్నప్పుడేమో తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఉంటుంది. తర్వాత తను వివాహం అయిన తర్వాత మరి స్త్రీ కోరుకునేటువంటి ప్రేమ, ఎవరి ప్రేమ కోరుకుంటుంది అంటే భర్త యొక్క ప్రేమను కోరుకుంటుంది. అయితే ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదివితే ఏమని రాయబడి ఉన్నదంటే, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసి ననుకొని అతనికి సిమియోను అని పేరు పెట్టెను. అక్కడ ద్వేషింపబడటం అని అంటే అక్కడ అన్లవ్డ్ అంటే ప్రేమించబడడం లేదు. అసలు అర్థం ఏంటి? అక్కడ నేను ప్రేమించబడడం లేదు, అన్లవ్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ప్రేమించబడట్లేదు, నన్ను ప్రేమించట్లేదు అంటారు కదా. నన్ను ఎవ్వరు ప్రేమిస్తలేదు. నిన్ను ఎవ్వరు ప్రేమించకుంటేనే మంచిది, దేవుడు ప్రేమిస్తాడు ఏందట. కానీ ఇక్కడ ఆమె ప్రేమించబడాలి. ఎందుకు? భర్త ఎవరి ప్రేమ కోరుకుంటున్నది? లోకంలో ఉన్న ఇతర పురుషుని ప్రేమ కోరుకోవట్లేదు కదా. ఆమె లోకంలో ఉన్నటువంటి ఇతర పురుషుల ప్రేమను కోరుకోలేదు, తన భర్త ప్రేమను కోరుకున్నది ఆమె. ఎందుకంటే ఒక స్త్రీ తన భర్త ప్రేమ కోరుకోవడంలో తప్పు కాదు. తన భర్త ప్రేమను ఏం చేస్తున్నది? కోరుకుంటున్నది. కానీ తన భర్త ప్రేమించట్లేదు, తన భర్త ద్వేషిస్తూ ఉన్నాడు. తన భర్త ప్రేమ ఎవరి మీద ఉన్నది? రాహేల్ మీద ఉన్నది. తన భర్త ఈ యొక్క లేయాను ప్రేమించలేదు, ఎందుకంటే ఆమె జబ్బు కనలేదని మొదట్లోనే ఆమెను ప్రేమించలేదు. కానీ ఆ యొక్క బలవంతంగా తన యొక్క మామ మరి పెళ్లి చేశాడు కాబట్టి మోసముతోటి, కాబట్టి ఇంకా ఆయనకు ఆమె ఎడల ప్రేమ లేదు. ఈ మోసం చేసేటాలకు ఇంకా ఏమున్నది? ఆయనకు ఇంకా ఎక్కువ ఆమె ఎడల ప్రేమ లేకుండా ద్వేషం అనేది ఆమెను ప్రేమించలేకపోతున్నాడు. అయితే మరి వివాహం అయిన తర్వాత మరి ప్రేమించాలి కదా. ఇక వివాహం అయిపోయింది, ఇక వివాహం అయిన తర్వాత ఆమెను విడనాడలేడు కనుక మరి ప్రేమించాలి. అయినప్పటికీ యాకోబు ఆమెను ప్రేమించట్లేడు. ప్రేమించకపోయేసరికి ఆమె ఏం చేస్తున్నది? బాధపడుతున్నది. అయ్యో నేను ప్రేమించబడట్లేదు, నేను ద్వేషించబడుతున్నాను అని తన మనసులో ఏం చేస్తూ ఉన్నది? ప్రార్థన చేసుకుంటున్నది, అడుగుతూ ఉన్నది. అయ్యో దేవా, నేను ప్రేమించబడట్లేదు, నన్ను ప్రేమిత్తలేడు అని ఇక ఒకటే మొత్తుకుంటాను ఆమె. ఇక దేవునికి ఏమొచ్చింది? ఆమె ప్రార్థన విని ఆమెకి ఏం చేశాడు? మళ్ళీ కొడుకునిచ్చాడు దేవుడు. అందుకని ఆమెకి ఏం పేరు పెట్టి, అది నేను ప్రేమించబడడం లేదని దేవుడు నా ప్రార్థన విన్నాడు కాబట్టి ఆయనకు సిమియోను అంటే ప్రేమించబడడం లేదని దేవుడు నా ప్రార్థన విన్నాడు అనేది అర్థం సిమియోన్ అంటే. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనం గుర్తుంచుకోవాలి. దీని ద్వారా దేవుడు మనకు చెప్పే విషయం ఏందనంటే, మనల్ని ప్రేమించాల్సినటువంటి వారు ప్రేమించకపోవచ్చు, తల్లిదండ్రులు ప్రేమించకపోవచ్చు, భర్త ప్రేమించకపోవచ్చు, స్నేహితుడు ప్రేమించకపోవచ్చు,
లేకపోతే మన తోటివారు, మన అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు ప్రేమించకపోవచ్చు. మన సహోదరులు ప్రేమించకపోవచ్చు. ఈ లోకంలో వారికి దేవుడు ఆజ్ఞిచ్చాడు, మీ పొరుగు వారిని ప్రేమించండి అని దేవుడు ఆజ్ఞిచ్చాడు. మన పొరుగువారు ప్రేమించకపోవచ్చు. తల్లిదండ్రులను మరి పిల్లల్ని చూసుకోమని చెప్పాడు, తల్లిదండ్రులు ప్రేమించకపోవచ్చు. ఈ లోకంలో అంటే వారి బాధ్యత కలిగినట్టు ప్రేమించాల్సినటువంటి వారు కూడా మనల్ని ప్రేమించకపోవచ్చు. ఈ లోకంలో ధనవంతులను, పేదవారిని ప్రేమించమన్నాడు, వారికి సాయం చేయమన్నాడు, వాళ్ళు ప్రేమించకపోవచ్చు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏందనంటే, ఈ లోకంలో మనల్ని ఎవ్వరు ప్రేమించాల్సినటువంటి వారు కూడా ప్రేమించకపోయినా, ఎవరు ప్రేమించకున్నా, ప్రేమించాల్సినోడు కూడా ప్రేమించకపోయినా కూడా మనల్ని ప్రేమించేవారు ఒకరు ఉన్నారు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమ మనల్ని విడిచిపోదు. నేను అంతం వరకు మిమ్మల్ని ప్రేమిస్తానని చెప్పాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము గుర్తుంచుకోవాల్సిన దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తా ఉన్నది? మరి దేవుని యొక్క వాక్యంలో మనం ఒక మాట, సంఖ్యాకాండము, మనల్ని ద్వేషించే వారు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ఫలింపజేస్తాడు. మొట్టమొదటిగా లేయాను ఏం చేశాడు? ఆమె ప్రేమించబడకపోయినా కూడా ఆమె గర్భము ధరించింది, కుమారుని కన్నాది, ఫలించాది. కాబట్టి ఈరోజు నీవు ప్రేమించబడకపోయినా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నువ్వు అంటుపెట్టుకున్నప్పుడు, ఆయన్ను ఆశ్రయించినప్పుడు దేవుడు నీ జీవితంలో ఫలింపజేస్తాడు. భర్త మరి తన జీవితంలో ఇవ్వాల్సినటువంటి ప్రేమను ఇవ్వలేదు ఆయన, యాకోబు. కానీ దేవుడు ఆయన ప్రేమను ఆమె ఎడల కనుపరిచాడు. ఆమెను మర్చిపోలేదు. ఆమె జబ్బు కండ్లదని దేవుడు మర్చిపోలేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆమెను ప్రేమిస్తున్నాడు, దేవుడు ఆమెను ఆశీర్వదించాడు, దేవుడు ఆమెను ఫలింపజేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా మరి నిన్ను బట్టి ఎవరైనా ద్వేషిస్తూ ఉన్నారా? ప్రేమించట్లేదా? నీ అందాన్ని బట్టి కావచ్చు, పేదరికాన్ని బట్టి కావచ్చు, లేకపోతే నీవు ఈ లోకంలో కులమును బట్టి కావచ్చు, మతమును బట్టి కావచ్చు. ఈ లోకంలో మరి నువ్వు యేసు ప్రభు నీ మతాన్నో కులాన్నో విడిచినవని నిన్ను మనుషులు ప్రేమించట్లేరు కావచ్చు. నీ జ్ఞానం లేదని మనుషులు ప్రేమించట్లేదు కావచ్చు. నీ బట్టలు చేయబట్టి మనుషులు నిన్ను ప్రేమించట్లేదు కాబట్టి, లేకపోతే నీ యొక్క ఆస్తి పాస్తులను బట్టి మనుషులు ప్రేమించట్లేదు కాబట్టి కావచ్చు. నీకేం లేదని మనుషులు నిన్ను ప్రేమిస్తలేరేమో. ఇలాంటి లోపాలు నీ జీవితంలో మరి శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఈ లోకపరమైనటువంటి వస్తువు రూపకంగా కావచ్చు, నీలో అవి లోపంలో ఉండడం వలన మనుషులు నిన్ను ద్వేషిస్తున్నారేమో, ప్రేమించట్లేదేమో. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఫలింపజేస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను మర్చిపోడు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అనే విషయాన్ని ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో. ఇంకొక మాట మనము చదువుకుందాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయం 35వ వచనం. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక. మనల్ని ద్వేషించేవారు మన ఎదుట నుండి ఏమవుతారట? పారిపోతారు. యెహోవాను ద్వేషించేవారు, మనల్ని ద్వేషించేవారు మన ఎదుట దేవుడు నిలవనీయకుండా వారిని పారిపోయేటట్టు చేస్తాడు. మొదట దేవుడు ఫలింపజేస్తాడు, తర్వాత మనల్ని ద్వేషించే వారిని పారిపోయేటట్టు చేస్తాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, తర్వాత మూడో విషయము, ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము. అక్కడ ఒకనికి 2 భార్యలుండి మరి జ్యేష్ఠ సంతానము ద్వేషించబడు వాని కుమారుడైతే గనుక దేవుడు ఎలాంటి ఆజ్ఞ ఇస్తా ఉన్నాడో మనం అక్కడ దేవుని ఒక వాక్యంలో చదువుకుందాం. 15వ వచనము. ప్రేమింపబడునదొకటియు ద్వేషించబడునదొకటియు, 2 భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినదియు ద్వేషించబడినదియు వాని వలన బిడ్డలను కని, జ్యేష్ఠ కుమారుడు ద్వేషించబడు దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చునాడు. ద్వేషించబడు దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడు దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషించబడు దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. ఏమని రాయబడింది? వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే. అంటే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అనంటే, ఒకనికి 2 భార్యలు ఉన్నారు, ఒక ఆమెను ప్రేమిస్తున్నాడు, ఒక ఆమెను ద్వేషిస్తూ ఉన్నాడు. అంటే సరిగా ప్రేమించట్లేడు. అయితే ఆ ప్రేమించబడని దాని కుమారుడు జ్యేష్ఠుడు. మరి ఆస్తి పంపకాల సమయంలో
మరి ప్రేమించబడుదాని ఆ కుమారుడైనటువంటి జ్యేష్ఠునికి ఇవ్వకుండా ప్రేమించేదాని కుమారునికి జ్యేష్ఠత్వ భాగాన్ని ఇవ్వకూడదు అని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అంటే ఈరోజు నువ్వు ప్రేమించబడకపోయినా నీ జ్యేష్ఠత్వం అనేది, నీకు రావలసినటువంటి భాగం అనేది, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రతిఫలం అనేది, భాగం అనేది తప్పకుండా నీకే చెందుతుంది. అది దేవుడు ఇంకెవరికి ఇవ్వనివ్వడు ప్రియమైనటువంటి బిడ్డలారా. తర్వాత 4వ విషయం 33వ అధ్యాయం 11వ వచనము. నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు, యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యమును అంగీకరించుము, అతని విరోధులను అతని ద్వేషించువారును లేవకుండునట్లు వారి నడుములను విరగగొట్టుము. నేను ద్వేషించే వారి నడుములను ఏం చేస్తాడట? నడుములను ఇరగొడతాడట దేవుడు. కాబట్టి నువ్వేం భయపడిన అవసరం లేదు, నువ్వేం పగ తీర్చుకున్న అవసరం లేదు. నేను ఇరగొడతా అని నువ్వేం అనుకోకు, దేవుడే ఇరగొడతాడు. అంటే దీని ద్వారా ఈరోజు 4 విషయాలు దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంటంటే మొట్టమొదటిగా, అంటే మనిషి జీవితంలో ఒక బాధ ఉంటుంది. ప్రేమించాల్సిన నన్ను ప్రేమించట్లేదు, నా భర్త ప్రేమించట్లేడు, నా స్నేహితుడు ప్రేమించట్లేడు, నా తండ్రి నన్ను ప్రేమించట్లేదు, నా తల్లి నన్ను ప్రేమించట్లేదు, లేకపోతే నా అక్క నన్ను ప్రేమించట్లేదు, నా చెల్లె నన్ను ప్రేమిస్తలేదు, నా చెల్లె నన్ను ద్వేషిస్తూ ఉంది, నా అక్క నన్ను ద్వేషిస్తూ ఉంది, మా బావ నన్ను ద్వేషిస్తూ ఉన్నాడు, మా వదిన నన్ను ద్వేషిస్తూ ఉంది, ప్రేమించట్లేరు. లేకపోతే నా భర్త నన్ను ప్రేమించట్లేడు, నా భార్య నన్ను ప్రేమిస్తలేదు, నా పిల్లలు నన్ను ప్రేమిస్తలేరు, ఈ విధంగా నా బంధువులు నన్ను ప్రేమించట్లేరు అని, లేదా నా సహోదరులు నన్ను ప్రేమించట్లేరు, పలాని వారు నన్ను ప్రేమించట్లేరు అని చెప్పి మనిషి హృదయంలో ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, లేయా మరి ప్రేమించబడకపోవడము, ద్వేషించబడుతున్నటువంటి ఆ పరిస్థితిని ఆమె ఏం చేస్తున్నది? దేవునికి ప్రార్థన చేస్తున్నది. ప్రభువా, నా భర్త నన్ను ప్రేమించట్లేదయ్యా అని ప్రార్థన చేస్తున్నది. అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆమెను ఫలింపజేశాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు, ఆమె గర్భఫలం ఇచ్చాడు, ఆమె దేవుణ్ణి స్తుతించాది. 2 కుమారులు ఆమెకి ఇప్పుడు సిమియోనుతో. ఆ యొక్క లేయా ప్రేమించబడట్లేదని బాధపడినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆమె గర్భాన్ని తెరుస్తున్నాడు, అంటే ఆమెను ఫలింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనుషులు నిన్ను ప్రేమించకపోవచ్చు, లేక మనుషులు నిన్ను ద్వేషించవచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఫలింపజేస్తాడు. ఆ విశ్వాసంతో మనం ఉండాలి. కాబట్టి దేవుని యొక్క ప్రేమను కోరుకో. దేవుని ప్రేమ ఉంటే నాకు చాలు అనేది మొట్టమొదటిగా మన మనసులో ఉండాలి. దేవుని ప్రేమ చేత ఆదరించబడాలి, దేవుని ప్రేమ చేత మనము ఓదార్చబడాలి, దేవుని ప్రేమ చేత మనం బలపరచబడాలి. మనుషుల ప్రేమ కొరకు, మనుషులు ప్రేమించకపోని వాటి కొరకు మనం పరిగెత్తొద్దు. వాటిని మనము ఆశిస్తే ప్రేమించలేదనుకో, వదిలేయాలి అంతే. దేవుడు ప్రేమిస్తున్నాడు అనే దాన్ని బట్టి మనం ఆదరించబడాలి. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ మనుషులు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేది ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో. 2వ విషయానికి మనం వచ్చినప్పుడు, అక్కడ మనం సంఖ్యాకాండములో చదివాం, నీ శత్రువులను పారిపోయేటట్టు చేస్తాడు. ఇవి ఎప్పుడు చేస్తాడు? నువ్వు అనుకోవచ్చు, ఇక మనుషులు ప్రేమించలేరు కదా, దేవుడు ప్రేమ కరెక్టే, కానీ ఎప్పుడు నువ్వు కూడా దేవుని ప్రేమించాలి. మరి నువ్వు దేవుని ప్రేమించకుండా, నువ్వు అందరిని ద్వేషించుకుంటా, అన్నది తిట్టుకుంటా, అందరి మీద ఎగురుకుంటా, నీ ఇష్టానుసారంగా జీవించుకుంటా నువ్వు జీవిస్తే దేవుడు అప్పుడు దేవుని ప్రేమను నువ్వు పొందుకోలేవు. నమ్మకంగా విశ్వాసముతోటి దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి మరి ఆయన సన్నిధానంలో నువ్వు జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో ఇతరులు నిన్ను ప్రేమించకపోయినా, ఇతరులు నిన్ను ద్వేషించినా అప్పుడు దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకుంటావు. అంతేగాని నువ్వు ఇష్టానుసారంగా జీవించినా కూడా దేవుని యొక్క ప్రేమ అనేది రాదు నీకు. కాబట్టి ఇతరులు నిన్ను ద్వేషించి, ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో వాళ్ళు నీ ఎదుట నుండి పారిపోతారు. దేవుడు పారిపోయేటట్టు చేస్తాడు, వారు నిల్వనీయడు నీ ఎదుట. ఎప్పుడు? నీవు దేవుణ్ణి ప్రేమించినప్పుడు. ఈ లోకంలో మనుషులు నిన్ను ద్వేషించేవారు నీ ఎదుట నిలబడరు, పారిపోతారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, 3వ విషయానికి మనం వచ్చినప్పుడు, అక్కడ జ్యేష్ఠత్వం. చూడండి, దేవుడు మనకు రావాల్సినటువంటి భాగాన్ని దేవుడు మనకే ఉంచుతాడు, మనకే ఇస్తాడు. పరలోకంలో దేవుడు మనకు ఆయన స్వాస్థ్యాన్ని దాచిపెడతాడు. పరలోకంలో ఆయన మనకు ఆ ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఈ లోకంలో మనుషులు మనల్ని ద్వేషించారని మరి దేవుడు ఆ స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వకుండా ఉండడు. లాజర్ని ఎవరు ప్రేమించలేదు. తల నుంచి అరికాల వరకు కురుపులు, ఇంటి ఎదుటనే ఉన్నాడు ఆ ధనవంతుడి ఇంటి ఎదుట. కానీ ధనవంతుడు ఏ రోజు కూడా ఒక రొట్టె ముక్కలు కూడా ఆయనకు పెట్టలేదు.
అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ లాజరును దేవుడు ఏం చేశాడు? ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. పరలోక రాజ్యంలో ఆయనకు రావలసినటువంటి విశ్రాంతిని, ఆయనకు రావలసిన పరలోక స్వాస్థ్యాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నీకు రావలసినటువంటి భాగాన్ని దేవుడు తప్పకుండా నీకే ఉంచుతాడు. నువ్వు ఈ లోకంలో ప్రేమించబడకపోయినా నీకు రావాల్సిన భాగాన్ని దేవుడు నీకు ఇస్తాడు అనే విషయాన్ని, నీకు పరలోక రాజ్యంలో ఆయన స్వాస్థ్యాన్ని, నీ కొరకుంచినటువంటి ఆ స్వాస్థ్యాన్ని నీకే ఇస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. నాలుగో విషయము, అక్కడ దేవుని యొక్క వాక్యములో శత్రువుల యొక్క నడుములను ఏం కొడతాడట? విరగొడతాడు దేవుడు. అంటే మన శత్రువులకు, మనల్ని ద్వేషించినటువంటి వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు దేవుడు. అక్కడ మనము ఇంకొక మాట పేతురు రాసినటువంటి పత్రికలో చదువుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో మనం విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు జనులు మనల్ని హింసించి ద్వేషించినప్పుడు మరి దేవుడు తప్పకుండా తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము, ఇక్కడ ఎందుకంటే వీరికి కలుగుతున్నటువంటి శ్రమల విషయమై వీరు అయ్యో మనల్ని ఈ విధంగా శ్రమ పెడుతున్నారు, హింసిస్తున్నారు, మరి ఎట్లా వాళ్ళకి, మనల్ని హింసించేవారు ద్వేషించేవారి యొక్క పరిస్థితి ఏంటిది అనే విషయాన్ని పౌలు చెప్తూ వారికి రాస్తూ ఉన్నాడు. 6వ వచనం నుంచి మనం 5వ వచనం నుంచి కూడా చదువుకోవచ్చు. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. అంటే మనం ఓర్చుకోవడం ద్వారా, మనం ద్వేషించబడడం ద్వారా దేవుని యొక్క అది ఓర్చుకోవడం ద్వారా దేవుని న్యాయమైన తీర్పు కొరకు మనము కనిపెట్టుకొని ఉన్నటువంటి వారం అని చెప్పేసి తెలియబడుతున్నది. అప్పుడు ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిని వారికిని ప్రతిదండన చేయున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ప్రతిదండన చేస్తాడు వాళ్ళకి. కాబట్టి మనము అధైర్యపడొద్దు. మనల్ని హింసించేవారు, బాధ పెట్టేవారు, కష్టపెట్టేవారు, మనల్ని ద్వేషించేటువంటి వారందరికీ ఒకానొక రోజు తీర్పు రాబోతుంది. అది ప్రతిదండన చేయబడుతుంది. ఏ మానవుడికైనా లేక ఏ వ్యక్తి అయినా ఈ లోకములో వారు జీవించినటువంటి ఆ క్రియలను బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఒకవేళ మనల్ని ప్రేమించాల్సినటువంటి వారు ఈ లోకములో మిమ్మల్ని ప్రేమించట్లేరా? దేవుడు ఒకటే అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని ఫలింపజేస్తాను, మీ ప్రార్థన నేను వింటాను, మీ శత్రువులను మీ ఎదుట నుండి పారిపోయే చేస్తాను, మీకు రావలసిన భాగాన్ని నేను మీకు ఇస్తాను, మీ శత్రువులకు ప్రతిదండన చేస్తాను అనే విషయాన్ని దేవుడు మనకు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు బాధపడక దేవుని యొక్క ప్రేమ చేత నింపబడి దేవునిలో ముందు కొనసాగు.